డాక్టర్ పద్మజ సిహెచ్సి ముచ్చిరెడ్డిపాళెం మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. హ్యాపీ రిపబ్లిక్ డే ప్రతి ఒక్కరికి. మాకు కొత్త కమిటీ మెంబర్స్ అయినటువంటి రమణమ్మ గారికి, కోదండ రామరెడ్డి గారికి, మాకు డాక్టర్స్ అందరికీ, స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మా హాస్పిటల్లో 100% మేము అచీవ్ చేస్తున్నాము. నెలకి 25 నుంచి 30 డెలివరీలు కండక్ట్ చేస్తున్నాము. సిజేరియన్ ఆపరేషన్స్ చేస్తున్నాము, ట్యుబెక్టమీలు చేస్తున్నాము. అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్కి 50,000 ఖరీదైనటువంటి ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని రక్షించి మేము 108 అంబులెన్స్ పిలిచి DGH గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫరల్ పెట్టాము. అదేవిధంగా థ్రాంబోసైటోపీనియా అని ప్లేట్లెట్స్ 50,000 ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్లోనే ఇస్తున్నాము. అదేవిధంగా 64 రకాలైన ల్యాబ్ టెస్టులు జరుగుతున్నాయి. బ్లడ్ స్టోరేజ్ ఉంది. మంత్లీ మేము దాదాపు 10-15 మందికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాము. 350 ఎక్స్రేలు తీస్తున్నారు. అది ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అయితే ఇంకా అమ్మాయి చెప్పబడలేదు, చాలా సూపర్గా చేస్తున్నారు. మన డెంటల్ డాక్టర్ గారు వేలు ఖర్చు పెట్టేటువంటి ట్రీట్మెంట్లన్నీ ఫ్రీగా మన హాస్పిటల్లోనే టూత్ ఎక్స్ట్రాక్షన్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, స్కేలింగ్ కానీ అన్ని సర్వీసెస్ చేస్తున్నారు. సిమెంటింగ్ కూడా అన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా హాస్పిటల్ ప్రతి ఒక్కరు శానిటేషన్ అయితే ఏమి మీరు చూడండి, హాస్పిటల్ చాలా నీట్గా ఉంది. ఇంకా సెక్యూరిటీ వర్కర్స్ అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. ఓపీ 300 నుంచి 400 ఓపీ వస్తుంది. అదేవిధంగా అడ్మిషన్స్ 15 నుంచి 20 వరకు జరుగుతున్నాయి. ఫ్రీ ఫుడ్, వాళ్ళకి కూడా ఫుడ్ సప్లై చేస్తున్నాము ఇప్పుడు. ఇంకా డెలివరీ అయిన వాళ్ళని 102 అంబులెన్స్లో మేము షిఫ్ట్ చేస్తున్నాం. వాళ్ళ పేషెంట్లకి 5,000 రూపాయలు డబ్బులు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. ఇన్ని రకాలైనటువంటి సర్వీసెస్ మేము బుచ్చిరెడ్డి హాస్పిటల్లో చేస్తున్నాము. కమిటీ HDS కమిటీ మెంబర్ అయినటువంటి కోదండ రామరెడ్డి గారు మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఆయన ఎన్నెన్నో చాలా అంటే మాకు CTG రీసెంట్గానే ఎమ్మెల్యే మేడం గారు వచ్చి CTG మిషన్ని ఓపెన్ చేశారు. అది కూడా వాళ్ళ తరపున వాళ్ళే ఇచ్చారు. ఇంకా వాటర్ ఫిల్టరు, ECG మిషను, ఇంకా వీల్ చైర్సు, సైకిల్, ఫిజియోథెరపీకి సైకిలు, ఫ్యాన్స్, లైట్స్ చాలా వరకు ఇచ్చున్నారు. మళ్ళీ రీసెంట్గా కూడా వచ్చి వాళ్ళ బ్రదరు, అమ్మ మీకు ఈ ఫిబ్రవరి లోపల మీకు ఏం కావాలో చెప్పండి, మేము తెచ్చిస్తాము అనేసి అంత దాతలు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోదండరామరెడ్డి సార్. వాళ్ళ బంధువుల ద్వారా ఇప్పిస్తున్నారు. మిగతా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఇటువంటి డొనేషన్స్ ఇస్తే మేము హాస్పిటల్ని ఇంకా బాగా సర్వీసెస్ అందించగలుగుతాము. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మేము ఈ మంత్లో 330 డెలివరీలు, అంటే ఈ సంవత్సరము 330 డెలివరీలు చేస్తే వాటిలో సగానికి పైగా ఎస్టీ వాళ్ళు, బిలో పావర్టీ లైన్ వాళ్ళు సర్వీసెస్ పొందుతున్నారు. అంటే పూర్ పేషెంట్స్కి ఈ హాస్పిటల్కి చాలా ఉపయోగపడుతుంది. అటువంటి వాళ్ళకే మనం సేవలు ఎక్కువగా వాళ్ళకే అందించాలి. ఎమ్మెల్యే మేడం గారు హాస్పిటల్ని దాదాపు విజిట్ చేశారు. ఒక 1 అవర్ ఎమ్మెల్యే 1 అవర్ విజిట్ చేశారు. మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఎమ్మెల్యే గారు కుర్చీ కాన్స్టిట్యూషను 1 అవర్ 1 గంట విజిట్ చేశారు. ఆ విజిట్లో ఆమె ఇక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించి వాటికి మేము అంటే మార్చురీ రూము, జనరేటరు, కరెంటు ఇవన్నీ చూశారు. ఇవన్నీ మేమే ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత స్క్రీనింగ్ ఆమె సొంత అమౌంట్తో మేడం గారు కృషి చేసి మాకందరికీ వాళ్ళ ట్రస్ట్ కళ్యాణ మండపంలో ట్రైనింగ్ ఇప్పించి తర్వాత ఇక్కడికి వచ్చేసి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించారు. ఆమెకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకా మనకు హాస్పిటల్లో మెగా వాళ్ళు కరెంటు సప్లై ఇచ్చారే కానీ మీటర్ ఇవ్వలేదు. ఆ మీటర్ని కూడా మేడం గారే డొనేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఇటువంటి కూడా మేడం ఇంకా మార్చురీ రూమ్ కూడా ఇస్తామన్నారు. వాళ్ళ అమౌంట్తోనే ఇస్తామన్నారు. మేము మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.